కిస్సా కిసాన్ కా ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షులు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రైతు సంఘం అధ్యక్షులు ఎం కోదండ రెడ్డి గారు, ఆర్థిక నిపుణులు ఎల్ కాంతారావు గారు, అదేవిధంగా చైర్మన్ ప్రజ్ఞా భారతి డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోదండ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. వ్యవసాయం చేయాలా అన్న ఈ రోజుల్లో సాగు బడ్జెట్ అంటే ఏ విధంగా సాకారం అవుతుంది? చూడండి, ఈ ప్రతిపాదన ఈ అంశం చాలా కాలంగా నలుగుతా ఉంది ప్రజలలో. అనేక సందర్భాలలో సమావేశాలలో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలనే ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ససేమిరా అన్న ఇది ఎట్లా సాధ్యమవుతుంది అన్నారు. కానీ చివరికి మేమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక విభాగము రైతులకు సంబంధించిన మేమే దీనికి పూనుకొని అందరూ రైతు సంఘాల నాయకులతో అప్పుడప్పుడు సంప్రదించి, అంతేకాకుండా ఆర్థిక నిపుణులతో కూడా సంప్రదించిన తర్వాత ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టాం. స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి, వ్యవసాయ మంత్రి గారికి ప్రతిపాదన ఇచ్చిన తర్వాత వెంటనే స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే దేశంలో ఉన్న మొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదన ఉంది, ప్రతిపాదన పెట్టారు, అధ్యయనం చేయమని కూడా చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే బలమైన కారణం ఒకప్పటి వ్యవసాయం వేరు, ఇప్పటి వ్యవసాయం వేరు. ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే వ్యవసాయ శాఖ ముక్కలైపోయింది, అనేక ముక్కలుగా అనేక శాఖలుగా విడిపోయింది. వీటన్నిటినీ సమన్వయపరచడమే కాకుండా ఉదాహరణకి మినిమం సపోర్ట్ ప్రైసు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తా ఉంది. అక్కడ నిర్ణయించిన మినిమం సపోర్ట్ ప్రైసు ఈ రాష్ట్రంలో సరిపోవటం లేదు. దీనికి సరిపోవడమే కాకుండా కేంద్రం నిర్ణయించిన మినిమం సపోర్ట్ ప్రైస్ కు బజార్లో కొనటం లేదు, కొనడానికి సరైన వ్యవస్థ కూడా లేదు. కేవలం ఐకేపీ సెంటర్. కోదండ రెడ్డి గారు, గణనీయంగా కేటాయింపులు పెంచకుండా ప్రత్యేక బడ్జెట్ అంటే అగ్రికల్చర్ ఇటు రాష్ట్రంలోనైనా కానీ అటు కేంద్రంలోనైనా కానీ 10th ప్లాన్ లో 3.9% కాస్త అది 1% అయ్యింది. గణనీయంగా కేటాయింపులు పెంచరు. బడ్జెట్ లో అగ్రికల్చర్ సెక్షన్ అంటూ ఒక భాగం ఉంటుంది. జలయజ్ఞం అంటూ 40,000 కోట్లకు మీరు శ్రీకారం చుట్టారు. ఆ జలయజ్ఞం పనులు ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదు. కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. మళ్ళీ ప్రత్యేక బడ్జెట్ అంటే నిజంగా రైతన్నలను ఆదుకున్న వాళ్ళం అవుతాము. అందుకే ఇక్కడ నేను మొదలే చెప్పాను, ఇది వ్యవసాయ శాఖ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ ఇవన్నీ కూడా విడిపోయి ఉన్నాయి ఇక్కడ. అంతెందుకు ప్రధానమైన ప్రధానంగా చోటు చేసుకున్న చెరుకు రైతుల విషయంలో కూడా చెరుకు పండించేది రైతులు, ఇది వ్యవసాయానికి సంబంధించింది. ఏ శాఖలో ఉంది? ఇండస్ట్రీలో ఉంది. అందువల్ల ఈ శాఖలన్నీ కూడా సమన్వయపరిచి తగినంత మోతాదులో బడ్జెట్ పెంచడానికే ఈ ప్రతిపాదన అవసరమైంది ఈరోజు. దీని విషయంలో ఒకప్పటి వ్యవసాయం ఇప్పటి వ్యవసాయానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్నగాక మొన్న తుఫాన్ వస్తే 2వ తేదీన నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ కృష్ణ, ఖమ్మంలో తిరిగినప్పుడు కోలుకోలేని విధంగా రైతులంతా కూడా పంట నష్టపోయారు. ప్రధానంగా వరి పంట నష్టపోయింది, దాని తర్వాత పత్తి పంట నష్టపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన పెడుతున్నారు. రైతులు అడుగుతున్నారు ఇన్పుట్ సబ్సిడీ పెంచమని. ఈ పెంచే నేపథ్యంలో రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బు సరిపోక కేంద్రం పైన ఆధారపడవలసిన అవసరం వస్తుంది. అందువల్ల ప్రత్యేక బడ్జెట్ అనే ప్రతిపాదన ఒక నిర్దిష్టమైన ఈ ప్రకృతి వైపరీతాలను తట్టుకోవడానికి కానీ, మిడిల్ మెన్ నుంచి కాపాడడానికి కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ అందడానికి కానీ, లేకపోతే యాంత్రీకరణ జరగడానికి కానీ, ఇవన్నీ ఒకటే. సారంపల్లి మల్లారెడ్డి గారు, బడ్జెట్ అంటుంది, బడ్జెట్ లో అన్ని ప్రతిపాదనలు ఉంటాయి. ఆ విధంగా ఇది ఆ బడ్జెట్ లో పొందుపరచలేరా? ఓకే, రైల్వే కంటూ ఒక సెపరేట్ బడ్జెట్ ఉంది, వాళ్ళకి ఆదాయం ఉంది, ఆదాయాన్ని బట్టి మీరు బడ్జెట్ ని రూపొందించారు. వ్యవసాయానికి అసలే ఆదాయం లేదు. ఒక ఆయనేమో వ్యవసాయమే దండగా అంటాడు, ఈ రోజు మళ్ళీ రుణమాఫీ అంటాడు, మళ్ళీ దాని తర్వాత రేపు సాగు బడ్జెట్ అంటారు. ఆయన నడివిర్చేందుకు ఈ నాయకుడు ఇంకొక బడ్జెట్ తీసుకొస్తే నిజంగా రైతులను ఏ విధంగా ఆదుకున్న వాళ్ళం అవుతాం? మీరు మొట్టమొదటి ఒక 3 ప్రశ్నలు అడిగారు, వాటిని బట్టి బడ్జెట్ ఉండాలి. ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతున్నది వినియోగదారుల, మధ్యదళారీల, ప్రభుత్వం అని. 2 సంవత్సరాల క్రితం వరకు మధ్యదళారీలే కీలక పాత్ర వహించారు. కానీ 2 సంవత్సరాల నుండి నిత్యావసర సరుకుల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వమే విత్తనాల ధరలు పెంచుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది.
కేంద్ర సిఎసిపి మన కనీస మద్దతు ధరలు నిర్ణయించింది. కాబట్టి ఇప్పుడు ఎదురుపడుతున్నది గవర్నమెంటే తప్ప మధ్య దళారీలు కాదు. అందువల్ల ప్రభుత్వం తన విధానాలతో ముందుకొచ్చి రైతు మీద ప్రత్యక్షంగా నొక్కుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో బడ్జెట్ విషయం ఆలోచించినప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ విషయం చూస్తే ఈ సంవత్సరం 2012-13లో 3,500 కోట్లు కేటాయించారు. అందులో 2,500 కోట్లే ప్రణాళిక బడ్జెట్. ఈ ప్రణాళిక బడ్జెట్ కూడా మొత్తం ఇస్తారు, ఖర్చు పెడతారన్న గ్యారంటీ లేదు. గతంలో 2010-11లో 9-10లో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఒక 10-20 డిపార్ట్మెంట్లను కలిపి వాటితో పాటు ఇచ్చే పంట రుణాలు కూడా కలిపేసి ఒక 32,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ అని చెప్పని ప్రకటించారు. కానీ డిపార్ట్మెంట్లు కలిపి బడ్జెట్ నిర్ణయించడం కాదు ఇక్కడ కావాల్సింది. అసలు వ్యవసాయ రంగం ఇవాళ మన రాష్ట్ర జీడిపికి ఎంత సహాయం చేస్తుంది, దీనికి ఎంత కేటాయింపు చేయాలి అనేది ఆలోచించాలి. ఇప్పుడు 14% వరకు మనం పడిపోతూ వస్తున్నాం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ రంగం నుంచి ఆదాయం ఉందా అని చెప్పని ఒక ప్రశ్న అడిగారు మీరు. వ్యవసాయ రంగం నుండి రాష్ట్ర బడ్జెట్కు 10,000 కోట్ల ఆదాయం ఉంది. ఒక్క పొగాకు మీద కేంద్ర ప్రభుత్వానికి 13,500 కోట్ల రూపాయలు వచ్చినట్టు పార్లమెంట్లో నుంచి చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్లు వస్తున్నది. మార్కెట్ ఫీజు 400 కోట్లు వస్తున్నది. అలాగే మనం మిరప, పత్తి విత్తనాలు సరఫరా వల్ల గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది. మార్కెటింగ్ శాఖలో ఒక డైరెక్టర్కు తప్ప మిగతా వాళ్ళందరి ఉద్యోగాలు వ్యవసాయ రంగం నుండి మార్కెట్ కమిటీ నుంచే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో 10,000 కోట్ల ఆదాయం రాష్ట్ర బడ్జెట్ కు ఆదాయం వస్తుంది. తర్వాత ఎంత మించి వెచ్చించారు గతంలో ఒకవేళ చూసినా కానీ బడ్జెట్ లో చూడండి ఎంతవరకు 1,100 కోట్లు 1,700 కోట్లు 2,000 కోట్లు మించకుండా 2.5% 2% తన టోటల్ బడ్జెట్ లో ప్రణాళిక బడ్జెట్ లో కేటాయించారు. అందువల్ల ఏంటంటే వ్యవసాయ రంగానికి బడ్జెట్ ను క్రమానుగతంగా తగ్గించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానంగా ఉంది. అందుకోసం బయట నుంచి ప్రైవేటు గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంతా వస్తుంది. అందుకోసం ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ ఇప్పుడు మాన్సాంటో, డూ పాయింట్, కార్గిల్, సింజెంటా ఇట్లాంటి వాళ్ళ పెట్టుబడులు వచ్చిన తర్వాత ఈ రోజు విత్తన రంగం మీద 80% డామినేషన్ సంస్థలు. అందువల్ల చౌదరి గారు బడ్జెట్ పెంచడం కాదు ఇక్కడ కావాల్సింది, వ్యవసాయ రంగానికి ఏ రక్షణలు కల్పించాలనేది కీలకం. ఎగ్జాక్ట్లీ ఏ రక్షణలు కల్పించాలన్నది కీలకం. అంతేకాకుండా హనుమాన్ చౌదరి గారు క్యాంపెయిన్ ఫర్ సెపరేట్ బడ్జెట్ ఫర్ అగ్రికల్చర్ అంటూ ఒక ఉద్యమం కూడా ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర కూడా మాకు ఈ విధంగా సెపరేట్ బడ్జెట్ కావాలంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా సెపరేట్ బడ్జెట్ అంటూ ఆల్రెడీగా శాంపుల్ గా కర్ణాటకలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు దాన్ని అధ్యయనం చేయడానికి మన వాళ్ళు అక్కడికి వెళ్లారు. మొత్తం పరిస్థితి చూస్తుంటే రైతన్నను ఆదుకోవాలంటే కేవలం ఒక సెపరేట్ బడ్జెట్ తోనే అది కల సాకారం అవుతుంది. మన దేశంలో ఏ రంగానికి కూడా సపరేట్ బడ్జెట్ లేదు. కేవలం రైల్వేలకు మాత్రమే బడ్జెట్ ఉన్నది, సపరేట్ బడ్జెట్. దీనికి కారణం ఏమిటంటే ప్రతిరోజు కూడా 1.5 కోటి మంది రైల్వే ప్రయాణం చేస్తూ ఉంటారు. వారి సౌకర్యాలు, వారి యొక్క భద్రత, టైమ్లీ ట్రైన్స్ నడవటం ఇవన్నీ కూడా చర్చింపబడాలి అనే ఉద్దేశంతో రైల్వేకి సపరేట్ బడ్జెట్ పెట్టారు. అలాగే వ్యవసాయం అనేది ప్రపంచంలో ఏ దేశంలో కూడా స్వయం పోషకం కాదు. ప్రభుత్వాలు వాటికి మద్దతు ఇవ్వాల్సిందే. వేరే బడ్జెట్లు లేకుండా కూడానే ఒక గుజరాత్లో ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా సంవత్సరానికి 8-10% అభివృద్ధి చెందుతోంది వ్యవసాయోత్పత్తులు. అంటే వ్యవసాయం కోసం నిబద్ధతతో, నిజాయితీతో కావలసినటువంటి సౌకర్యాలన్నీ, ప్రణాళికలన్నీ అమలు చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ లేకపోయినప్పటికీ కూడా అది సవ్యంగా సాగుతోంది. కర్ణాటకలో వేరే బడ్జెట్ పెట్టారు. మరి గుజరాత్ అనుకరిస్తారో లేకపోతే నిజాయితీ నిబద్ధతతో వ్యవసాయదారులకు ఏ తరుణంలో ఎటువంటి సహాయం కావాలో చేస్తారో మనం చూడవలసి ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రపంచమంతటా కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది వ్యవసాయం. దీనికి మనకి ప్రభుత్వానికి వ్యవసాయం దగ్గర నుంచి ఆదాయం రాదు. ప్రభుత్వం ఖర్చు పెట్టవలసిందే. దానికి సబ్సిడీలు ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలి, ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, పురుగు మందులు ఇవ్వాలి,
సకాలంలో ఉత్పత్తిని కొనాలి, మార్కెట్ యార్డుల పైన నియంత్రణ ఉండాలి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా చర్చించడం కోసం, తగు సహాయం చేయటం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా రైతుకు చేరేటట్లు చూడటానికి అవకాశం ఉండాలి. ఎలా జరుగుతుందో లేదో అని చర్చ జరగాలి. మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఒక బడ్జెట్ సమావేశం జరిగినప్పుడు 30 రోజులు ఒకరికొకరు తిట్టుకోవటం, చివరి రోజున అన్ని పద్ధతులకు గిలెటిన్ వేసేసి పాస్ అయినట్టు చేయటం అనమాట. ఇలా కాకుండా సపరేట్ బడ్జెట్ పెట్టినట్టయితే రైల్వే మీద ఏ విధంగా 2 రోజులు చర్చ జరుగుతుందో అదే విధంగా చర్చ జరుగుతుంది. ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఒక కమిటీకి వేస్తారు. ఆ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వం యొక్క ప్రణాళిక, ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాలు సవ్యంగా ఉన్నాయా, తగు మోతాదులో ఉన్నాయా లేదా అని చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సపరేట్ బడ్జెట్ ఈ వ్యవసాయానికే కాదు, ఇతర రంగాల్లో కూడా ప్రవేశపెట్టినట్లయితే నిబద్ధతతో, ఎందుకంటే దాని మీద చర్చ జరగవలసి ఉంటుంది. దాని జరిగిన తర్వాత మాత్రమే జనరల్ బడ్జెట్కి వెళుతాం. కాబట్టి దేనికైతే సపరేట్ బడ్జెట్ పెడతామో ఆ విషయాన్ని గురించి ప్రజలకు తెలిచేట్లుగా, ప్రజల యొక్క సమస్యలు, రైతుల యొక్క సమస్యలు, కూలీల యొక్క సమస్యలు, వారికి కావాల్సినటువంటి పెట్టుబడికి ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా క్షుణ్ణంగా చర్చించబడతాయి. కాబట్టి ఈ సపరేట్ బడ్జెట్ చాలా అవసరమేను. వ్యవసాయం అనేది ప్రపంచం అన్ని చోట్ల కూడా సబ్సిడీతో జరుగుతుంది. ఎందుకంటే ఆహార భద్రత లేకపోయినట్టయితే ఏ దేశము కూడా తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోలేదు. జపాన్ లో 5 రెట్లు సబ్సిడీ ఇస్తున్నారు, అమెరికాలో 2 రెట్లు ఇస్తున్నారు, ఫ్రాన్స్, యూరప్ దేశాల్లో కూడా 2-3 రెట్లు సబ్సిడీలు ఇస్తున్నారు. ఈ కనీస మద్దతు ధర అనేది నిశ్చయించడం కోసం ఏ విధంగా అయితే భారతదేశంలో BICP, బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఉన్నదో అదే విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధర ప్రతి సంవత్సరం కూడా కాంతారావు గారు దీని నిర్ణయాలు, సరైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేత చేయించి అమలు చేయించడానికి అటువంటి ఒక కమిషన్ కూడా సపరేట్ బడ్జెట్ తో పాటు వేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా హనుమాన్ చౌదరి గారు అనేక అంశాలు పొందుపరిచారు. 80 నుంచి 90% వరకు ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారు. వీళ్ళకందరికీ అప్పులు వచ్చేది ఎక్కడి నుంచి? మనీ లెండర్స్ దగ్గర నుంచి. ఎవరైతే బ్యాంకర్లు అప్పులు ఇస్తున్నారో అవన్నీ పైకి ఎదిగిన రైతునల్లకే లోన్లు ఇస్తున్నాయి. బడ్జెట్ లో ఈ విధంగా సాగు బడ్జెట్ అంటూ పెడతారు. రాజకీయ నిర్ణయం, ఇంకో ప్రతిపక్షాన్ని నడివిర్చడానికి ఈ విధంగా చేస్తున్నారే అనుకుందాం. కౌలు రైతును ఆదుకోవాలంటే మద్దతు ధర ప్రకటించి కావలసిన రుణాలను తనకు అందుబాటులో ఉన్న విధంగా వడ్డీని ఇస్తే సాకారం అవుతుందా? లేకపోతే మేము వెచ్చించాము 15,000 కోట్లు ఉంది, దాన్ని ఈ విధంగా ఉందంటే అది నిజంగా రైతులను ఆదుకున్న వాళ్ళం అవుతాం. బడ్జెట్ అనేటువంటిది ఒక వార్షికమైనటువంటి సమగ్ర ప్రణాళిక. అందులో ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటిది ముందుగానే నిర్ణయించుకొని ఏది ఉత్పాదకమైనటువంటిదో దానికోసమే డబ్బు ఖర్చు పెట్టాలి అనేటువంటిది అసలు బడ్జెట్ యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఆ సమగ్రమైన వాటిల్లో వేరు కుంపట్లు పెట్టుకున్నంత మాత్రాన, మీకేదో పెద్ద పీట వేశాము అని చెప్పినంత మాత్రాన ఏమీ వరగదు. పీట అంతేశారు అనేది కాదు, ఆ పీట ద్వారా ఆకులోకి ఏం వచ్చింది అనేటువంటిది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఎస్. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ప్రధానంగా మనం ఈ వార్షిక బడ్జెట్ లో ఏ రంగానికి ప్రాధాన్యం అంటే ఇప్పుడు వ్యవసాయానికి 14% అనేటువంటిది కూడా పూర్తిగా ఈ పంటల 5ంటికి కాదు, ఇందులో హార్టికల్చర్ ఉంటుంది, డైరీయింగ్ ఉంటుంది. ఇవి రెండూ కనుక తీసేస్తే ఈ 5 పంటల ద్వారా వచ్చేటువంటిది 10% కంటే కూడా తక్కువ ఉంది హార్టికల్చర్, డైరీయింగ్. కాబట్టి ప్రధానంగా వాటి మీద కేంద్రీకరించాలి. ఇప్పుడు అగ్రికల్చరు, ఇరిగేషన్ సెపరేట్ కాదు. ఐఎమ్ ఏ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ మైనస్ ఇరిగేషన్ అని డయార్కీలో ఆ రోజుల్లోనే చెప్పుకొని వచ్చాను అనమాట. మీరు అడిగిన మొదటి ప్రశ్న కూడా ఎవరు దోచుకుంటున్నారు అంటే, ఏ నంబర్ ఆఫ్ రాబర్స్ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ థింక్ దే ఆర్ ఎంటైటిల్ టు ఎ షేర్ ఇన్ ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ అని 1920 ప్రాంతంలోనే రాయల్ కమిషన్ చెప్పింది. కాబట్టి వారు వీరు అని కాకుండా ఏ నంబర్ ఆఫ్ రాబర్స్. కాబట్టి ప్రత్యేక ప్రణాళికతో, ప్రత్యేక బడ్జెట్ తో రాజకీయంగా లబ్ధి జరగొచ్చేమో కానీ ఇప్పుడు
కర్ణాటక బడ్జెట్ కూడా 2వ సంవత్సరంలో కూడా ఏం చెప్పారు, ఓ సంవత్సరానికి వడ్డీ రేట్ లేకుండా ₹1,00,000 లోపల అయితే వడ్డీ లేకుండా, అంతకు మించితే 1% చొప్పున వడ్డీతో ఇస్తామన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక బడ్జెట్ అనేటువంటి దాని ద్వారానే కాకుండా నిబద్ధతతో ఉండేటువంటి ప్రణాళికల్ని సిన్సియర్ గా ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కాలువల ద్వారా పారేటువంటి వ్యవసాయ సాగుబడి విస్తీర్ణం 16.5 లక్షల హెక్టార్ల నుంచి 17.5 లక్షల హెక్టార్లకే పెరిగింది. అంటే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పెరిగింది కాలువల ద్వారా 1 లక్ష మాత్రమే హెక్టేర్లు, మిగతాదంతా బావుల ద్వారా ఏదో కొంత అయింది. కాబట్టి సాగుకు ప్రధానమైనటువంటివి ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్, సీడ్స్ లేవని ప్రతి చోట చచ్చిపోచే పరిస్థితిలో ఉన్నారు, ఫెర్టిలైజర్స్ కోసం క్యూలు కట్టుతున్నారు. ఆఖరకు గోదావరి జిల్లా లాంటి దాంట్లో క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి దుస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో వరి వేసుకోవడమా ఉరి వేసుకోవడమా అనేటువంటి స్థితిలో ఇక్కడ గారు వరి వేసుకోవడమా ఊరి వేసుకోవడమే. అంతేకాకుండా నాకు ఓ మిత్రుడు ఉన్నాడు అమెరికాలో, సాఫ్ట్వేర్ రంగంలో ఉండి అక్కడ నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి వచ్చాడు. టమాటాలు పండించాడు, రూపాయికి ఫామ్ యార్డ్ లో అమ్మాడు. అది మార్కెట్ లో ₹16 అయింది. ఆ పచ్చడికి వచ్చేటప్పుడు ₹90. ఏంటి ఆ సాంకేతిక పరిజ్ఞానము? ఈ విధంగా రైతన్నలను దోచుకుంటున్నది ఎవరు? ఆ విధంగా దోచుకుంటా ఉంటుంటే మధ్యదళారులను నివారించకుండా ప్రత్యేక సాగు బడ్జెట్ అంటే నిజంగా ఏ విధంగా రైతన్నను ఆదుకుంటారు? ఇది ప్రత్యేక బడ్జెట్ మరో ముఖ్యమైనటువంటి ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక్క నిమిషం, వ్యవసాయదారులు వ్యవసాయం చేసేవాళ్ళు 30% మంది మాత్రమే ప్రభుత్వం దగ్గర నుంచి కానీ బ్యాంకుల దగ్గర నుంచి కానీ అప్పులు తీసుకుంటున్నారు. మీరు రుణమాఫీ అనేది ప్రభుత్వం బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న అప్పులకు వర్తిస్తుంది, కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి రుణాలని ఏ విధంగా మాఫీ చేస్తారో ఆలోచించండి. ఒక సూచన ఏంటంటే, మనకు ఈ తాగుడు ప్రజలకు నేర్పి ఈ ఎక్సైజ్ ద్వారా దాదాపు 15,000 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి